హలో అండి. ప్యాంట్ పాకెట్‌ని ఈజీగా ఎలా కుట్టుకోవాలో చెప్తానండి. అంటే రైట్ సైడ్ వచ్చే విధంగా మనకు కావాలంటే ఏ విధంగా కుట్టాలనేసి వీడియోలో చెప్తాను. సో చూడండి, ఇది హిప్ బెల్ట్ అండి ఒకవైపుదనమాట. అంటే 2 హిప్ బెల్ట్‌లు ఉంటాయి కదా! ఒకవైపుది తీసేసుకొని కరెక్ట్‌గా ఇట్లా పెట్టేసుకొని, ఈ మిడిల్ ఉంది కదండీ! ఈ మిడిల్‌లోన మనం ఈ పాకెట్ అనేది సెట్ చేయాలండి. అయితే ఇగోండి ఇట్లా ఉంది కదా! ఇట్లా రావాలి మనం కుట్టేసరికి. ఫస్ట్ అయితే ఈ మిడిల్ అనేది కట్ చేసేయాలండి. ఇగోండి మార్కింగ్ చేస్తున్నాను కదా! ఈ మార్కింగ్ దగ్గర కట్ చేసేయండి. ఇగోండి ఇలా కట్ చేసినాక తర్వాతొచ్చేసి ఇగోండి ఇది ఆల్రెడీ మనం ముందుగానే కట్ చేసి పెట్టేసుకుంటాం కదా! ఈ పాకెట్టు. అయితే ఇది నార్మల్‌గా షార్ట్ వీడియోలో మీకు చెప్తున్నాను గానీ, లాంగ్ వీడియోలో కటింగ్, స్టిచ్చింగ్ మొత్తం ఫుల్ క్లారిటీతో నేను చేశానండి. అది నా ఛానల్ నేమ్ కింద ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో, ఇందులో అయితే షార్ట్ వీడియోలో మీకైతే ఈ పాకెట్ ఎలాగ వేయాలో చెప్తాను. ఇక్కడ చూడండి పైన మనం అంటే పైనొచ్చేసి ఇట్లా ఫస్ట్ అయితే ఇలా రాంగ్ సైడ్, రైట్ సైడ్ అని మార్క్ చేసేసుకోండి ఫస్ట్. ఇగోండి ఇవి రైట్లు 2 ఎదురెదురుగా రావాలి. పైన రాంగ్ వచ్చినట్టు చూసుకోండి. అంటే ఇది మొత్తం ఒకే కలర్‌లో ఉంది గాబట్టి పర్వాలేదు. ఆహ్, లేదంటే మనకి కొన్ని లైట్ కలర్ లోపలొచ్చేసి పైన డార్క్ వస్తది కదా! అలాంటప్పుడు ఒకసారి ఇట్లా పెట్టేసుకోండి. మార్కింగ్ పెట్టేసుకున్నామనుకోండి ఈజీగా ఉంటదనమాట. సో, ఫస్ట్ వచ్చేసైతే ఇట్లా రఫ్ చేయండి. ఇంత అనమాట. అంటే మనము ఎందుకు ఇంత రఫ్ చేసామంటే ఇది మనము ఫోల్డింగ్ చేసి కుడతాము థ్రెడ్ ఎక్కించుకోవడానికనమాట. సో, దీన్ని గూడా ఈ మాత్రంగా మనమైతే రఫ్ చేసేసుకోండి. ఇక్కడ మనం ఫ్రిల్స్ పెడతామనమాట. బాటమ్ ఫ్రిల్స్ అనేవి అక్కడొస్తాయి. ఇగోండి చూసారు కదా! ఇట్లా. తర్వాత ఈ విధంగా ఇగోండి చూసారు కదా! ఈ విధంగా ఓపెన్ చేసేసుకోండి. ఓపెన్ చేసేసుకొని ఫస్ట్ మీకు కనిపించాలని చెప్పేసి మార్కింగ్ చేస్తున్నానండి. ఇగోండి ఇట్లా మార్క్ చేశాను కదా! ఆల్రెడీ పాకెట్ కట్ చేసేస్తాం కదండీ! ఆ పాకెట్ తీసుకొని ఇట్లా ఫోల్డింగ్ చేయండి ఫస్టు. ఫోల్డింగ్ చేసి ఈ విధంగా కుట్టేసుకొని అయితే రండి. ఈ ఖర్చు అనేది కింది సైడ్‌కి వెళ్ళిపోయినట్టుగా చూడండి. మీకు ఈ షార్ట్ వీడియోలో మొత్తం మీకు అర్థం కావట్లేదేమో గానీ, నేను లాంగ్ వీడియో చేశాను చూడండి. ఆ లాంగ్ వీడియోలో ఫుల్ క్లారిటీతో నేను ప్యాంట్ స్టిచ్చింగ్ అనేది చూపిచ్చాను. ఇలాగ అంటే ఆహ్, పాకెట్ ఎంత తీసుకోవాలి, ఏ విధంగా కుట్టాలి, రైట్ సైడ్ ఎట్లా కుట్టాలి, రాంగ్ సైడ్ ఎట్లా కుట్టాలని చెప్పేసి నేను చెప్పానండి. నా ఛానల్ నేమ్ కింద అయితే మీకు ట్యాగ్ చేస్తాను. ఒకసారి అది చెక్ చేయండి. సో, చూడండి ఒకవైపు పాకెట్ అంటే పాకెట్ అంటే 2 లేయర్స్ వస్తాయి కదండీ! ఒకవైపు ఒకటి కుట్టాను. ఇంకోవైపు ఇట్లా కుట్టాననమాట. మీకు ఒకసారి చూడండి. ఒకసారి బాగా అర్థమవుతుందా లేదా అనేసి. చూసుకొని ఒకసారి మీరు లాంగ్ వీడియో చూస్తే మీకు బాగా అర్థమవుద్దండి. తర్వాత ఇలాగ ఖర్చు అనేది కుట్టేసుకొని వచ్చేయడమే. అయితే ఈ ఖర్చు కనిపించకుండా లోడింగ్ పద్ధతిలో నేనైతే లాంగ్ వీడియోలో చూపిచ్చానండి. ఇది నార్మల్ షార్ట్ వీడియో అంత పెద్దది అవ్వదని చెప్పేసి నేను నార్మల్‌గా ఇది కుట్టేసి చూపిస్తున్నాను గానీ, లాంగ్ వీడియోలో వచ్చేసి ఫుల్ క్లారిటీతో ఖర్చు అనేది బయటికి కనిపించకుండా ఎలా కుట్టాలనేది చెప్పాను. ఇగోండి చూసారా ఇట్లా వస్తదనమాట. ఇది రైట్ సైడ్ వస్తదండి. ఈ పాకెట్ అనేది రైట్ సైడ్ వచ్చేటట్టుగా కుట్టాను. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ.